ఇక న్యూస్ లెన్స్ చూద్దాం. ఎర్రచందనం స్మగ్లర్లు రోజుకో స్టైల్లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. ఏపీలోని థియేటర్లలో ఒకవైపు పుష్ప 2 క్రేజ్ నడుస్తుంటే మరోవైపు మంగళగిరిలో పుష్ప 1 సీక్వెల్ సీన్ జరిగింది. మంగళగిరిలో పేపర్ బండిల మధ్య ఎర్రచందనం దాచి తరలిస్తుండగా పోలీసులకి పక్కా సమాచారం అందింది. చెన్నై నుంచి విశాఖకు ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక పుష్ప స్టైల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్ల ఆట కట్టించారు మంగళగిరి పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ. సువర్ణ, ఈ నిన్న నైట్ దీనికి సంబంధించి ఏదైతే ఈ ఎర్రచందన దొంగలు ఉన్నాయో ఆ ఎర్రచందన దొంగలకు సంబంధించినటువంటి ఈ స్మగ్లింగ్ అయితే బయటపడింది. ఇప్పటివరకు కూడా గుంటూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఎర్రచందనానికి సంబంధించి స్మగ్లింగ్, ఎర్రచందనానికి సంబంధించిన దొంగలు కూడా ఎప్పుడు కూడా వెలుగు చూడలేదు. నిన్న నైట్ ఏదైతే ఒక వ్యాన్లో వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి సమాచారం మేరకు చెక్ చేసినటువంటి నేపథ్యంలో ఏవైతే పేపర్ బండిల్స్ ఉన్నాయో వాటి మధ్య 1.9 టన్స్ ఉన్నటువంటి ఎర్రచందన దొంగలు అయితే మాత్రం పోలీసులు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తం వీటి విలువ 3 కోట్ల రూపాయల దాకా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే పుష్ప సంబంధించి పుష్ప సినిమాలో ఏ విధంగా అయితే ఎర్రచందన స్మగ్లింగ్ చేయటం ద్వారా అప్పుడు దాకా కూలీగా ఉన్నటువంటి హీరో ఒక్కసారి ధనవంతుడైపోతాడో అదే స్టైల్లో కూడా ప్రజెంట్ అయితే మాత్రం ట్రెండ్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ ఎర్రచందనానికి సంబంధించినటువంటి దొంగలు గతంలో అయినట్లయితే మాత్రం ఈ స్మగ్లింగ్ చేస్తూ ఇక్కడ చిత్తూరులో కానీ లేకపోతే నెల్లూరు ప్రాంతంలో కానీ పట్టుబడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ అది ఆ వ్యాపారం అనేది బాగా విస్తరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. దగ్గర వైజాగ్ వరకు, అంటే వైజాగ్ నుంచి ఆ షిప్ యార్డుకి చేరవేయటానికా లేకపోతే వేరే విధంగా వాటిని దేశం దాటించడానికా అనే దాని మీద అయితే క్లారిటీ లేదు. ఇప్పుడైతే మాత్రం అదుపులో తీసుకున్నటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని విచారించే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ టాటా ఏసీ వ్యాన్కి సంబంధించి పట్టుకున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఆ వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని విడిచేసి పారిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వాళ్ళని ఇప్పుడు సెర్చ్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే స్మగ్లింగ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అయితే పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. ప్రధానంగా కూడా ఎర్రచందనం దొంగలు ఎర్రచందనం అనేది మాత్రం గుంటూరుకి ప్రాంతాల్లో పట్టుబడతాం మాత్రం ఇప్పటివరకు కూడా జరిగినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో అదే శేషాచల అడవుల్లో మాత్రమే ఎర్రచందన దొంగలు అనేవి అక్కడ మాత్రమే లభిస్తాయి. ప్రపంచంలో మరి ఎక్కడ కూడా లభించవు. అటువంటి ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పెద్దగా గిరాకీ ఉన్నటువంటి సందర్భం. వీటిని కొంతమంది అంటే ఒక పోస్ట్ లొకాలిటీ ఏరియాకి సంబంధించినటువంటి బిలీనీర్స్ అయితే వీటిని ఇంట్లో వాడుకుంటారు. దానికి సంబంధించి ఆ విధంగా అదేవిధంగా కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఈ వాటిలో మందులకు కూడా ఈ ఎర్రచందనానికి సంబంధించినటువంటి ఈ వాటిని వాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎర్రచందనానికి విశేషమైనటువంటి డిమాండ్ ఉండి దానికి తోడు గతంలో అయితే స్మగ్లింగ్ చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండేవి. కానీ ఇప్పుడైతే మాత్రం ఎక్కడెక్కడ ప్రివెన్షన్ చేస్తున్నటువంటి సందర్భంలో అడపాదడపా ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అది కూడా సినీ ఫక్కీలో గతంలో అయితే పాలకి సంబంధించి పాల వ్యాగన్లోనూ అదేవిధంగా కూడా కూరగాయలకు సంబంధించినటువంటి లోడ్ వెళుతున్నటువంటి సందర్భంలో అక్కడ వాటిని స్మగ్లింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే మాత్రం ఏకంగా కూడా ఏదైతే పేపర్ బండిల్స్ ఉన్నాయో ఆ బండిల్స్ మధ్యలో పెట్టి వాటిని ఎర్రచందన దొంగల్ని స్మగ్లింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. దీన్ని బట్టి ఎంత విస్తారంగా ఈ స్మగ్లింగ్కి పాల్పడుతున్నారు అనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎర్రచందనం కనుక ఒక్కసారి స్మగ్లింగ్ చేయగలిగితే జీవితంలో ఒక్కసారి స్మగ్లింగ్ చేసి దొరకకుండా ఉన్నట్టయితే మాత్రం జీవితంలో సెటిల్ కావాల్సినటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా కూడా గతంలో అయితే తమిళనాడు నుంచి వచ్చి ఈ స్మగ్లర్స్ ఆ ఎర్రచందనం దొంగల్ని అక్కడ కట్ చేసుకొని తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉండేది. దానికి సంబంధించి గతంలో ఇది ఏదైతే టీడీపీ ప్రభుత్వం 2014లో ఉందో అప్పుడు ఎర్రచందన దొంగలకు సంబంధించి ఎర్రచందన స్మగ్లింగ్ని అరికెట్టేందుకు అప్పుడు శేషాచల అడవుల్లో కాల్పులు జరిపినటువంటి సందర్భంలో 20 మంది స్మగ్లర్లు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ గత ప్రభుత్వం నుంచి కూడా ఎర్రచందన స్మగ్లింగ్ అనేది
విస్తృతంగా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ రకాలుగా కూడా ఈ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలనే చూస్తూ ఉన్నారు. ఈ స్మగ్లింగ్ ద్వారా విపరీతమైనటువంటి ఆదాయం ఒక్కసారిగా లభించేటువంటి పరిస్థితుల్లో ఎంత రిస్క్ తీసుకోవడానికైనా కూడా వాళ్ళైతే మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం నిన్న నైట్ దొరికినటువంటి ఏదైతే ఇక్కడ కాజా టోల్ గేట్ ప్లాజా వద్ద దొరికినటువంటి టాటా ఏస్ వాహనంలో మాత్రం 1.93 టన్స్కి సంబంధించినటువంటి ఈ ఎర్రచందనం దొంగలైతే లభించాయి. వీటి విలువ అయితే మాత్రం 3 కోట్ల రూపాయల దాకా ఉంటుందని బహిరంగ మార్కెట్లో తెలుస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఈ స్మగ్లింగ్ ఎక్కడి నుంచి చేశారు ఏమిటి అనే దాని మీద మాత్రం కీలక ఆధారాలు సేకరించే విధంగా కూడా పోలీసులు అయితే మాత్రం వాళ్ళు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.